రౌడీ స్టార్ హీరో విజయ్ దేవరకొండ అభిమానులకు ఓ గుడ్ న్యూస్. ఫ్యామిలీ స్టార్ సినిమాతో డీసెంట్ గా హిట్ అందుకున్న విజయ్ దేవరకొండ ఇక నెక్స్ట్ సినిమాల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. ప్రస్తుతం విజయ్ చేతిలో బ్యాక్ టు బ్యాక్ వరుస సినిమాలు లైనప్ లో ఉన్నాయి. విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్ లో ఓ సినిమా రాబోతోంది. ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ ఇటీవలే మొదలైంది. ఇక రౌడీ హీరో విజయ్ దేవరకొండకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వినిపిస్తోంది. రెండు 2018లో టాలెంటెడ్ డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్, విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో వచ్చిన సూపర్ న్యాచురల్ కామెడీ థ్రిల్లర్ సినిమా టాక్సీవాలా. ఈ సినిమా టీజర్స్, ట్రైలర్స్, సాంగ్స్, విజయ్ దేవరకొండ టెరిఫిక్ యాక్టింగ్, రొమాంటిక్ లవ్ సీన్స్, కామెడీ సీన్స్ ఇలా అన్నిటితో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుని బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ అందుకుంది. ఇక చాలా గ్యాప్ తర్వాత ఈ కాంబినేషన్ లో సినిమా రాబోతోందనే న్యూస్ బయటకొచ్చింది. పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా ఉంటుంది అనే న్యూస్ సోషల్ మీడియాలో బాగా వినిపిస్తోంది. విజయ్ బర్త్డే సందర్భంగా ఈ సినిమాకు సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ వస్తోంది. భారీ బడ్జెట్, బిగ్ కాస్టింగ్, హై టెక్నికల్ వాల్యూస్ తో మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఈ సినిమాని నిర్మిస్తోంది. శివ నిర్వాణ, విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో వచ్చిన సూపర్ హిట్ మూవీ ఖుషి. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ కాకినాడ అల్లుడిగా కనిపించి ప్రేక్షకులను మెప్పించారు. ఇక రాహుల్ సాంకృత్యాన్ మూవీ కోసం విజయ్ దేవరకొండ రాయలసీమ యాస నేర్చుకుంటున్నారు. డియర్ కామ్రేడ్ కోసం కూడా స్పెషల్ ట్రైనింగ్ తీసుకున్నారు విజయ్. ఆ తర్వాత నోటా సమయంలో తమిళ్ నేర్చుకున్నారు. ఇప్పుడు రాయలసీమ యాక్సెంట్ కోసం ట్యూషన్ కి అటెండ్ అవుతున్నారు. మొత్తానికి రాహుల్ సాంకృత్యాన్ సినిమా కోసం విజయ్ దేవరకొండ రాయలసీమ యాస నేర్చుకోవటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇక వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా ఎప్పుడు మొదలవుతుందో తెలియాలి అంటే అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేంత వరకు ఎదురు చూడాల్సిందే.